జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమై రండి, ఫలమును పొందా వేగమై రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్దిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలిత కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు.
సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించువారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్, శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించువారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని
బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనముల వరకు. ప్రభువులకును అధికారులకును లొంగియుండి విధేయులై ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలయునని నీ ప్రజలకు గుర్తు చేయుము. ఎవ్వరిని గూర్చి కాని చెడుగా మాట్లాడక, జగడమాడక, శాంతముగా ఉండి అందరితో సౌమ్యముగా ప్రవర్తించుచుండవలెనని వారికి బోధింపుడు. మనమే ఒకప్పుడు మూఢులుగానో అవిధేయులుగానో మోసపోయిన వారముగా ఉంటిమి. సర్వ విధములగు మోహములకును భోగములకును మనము దాసులమైతిమి. ఈర్ష్య ద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి, మనము వారిని ద్వేషించితిమి. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యము వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మనకును నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమునకు వారసులగుటకు ఆయన అటుల చేసెను. ఇది సత్యము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతనగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధి కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేద్దాం. పునీత పౌలు తీతుకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానం చేద్దాం. పునీత పౌలు గారు తీతు ద్వారా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునికిని అధికారులకును లొంగి ఉండి విధేయులుగా మీరు జీవించాలి. సత్కార్యములు చేయటంలో మీరు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. ఎవరికిని గర్వము కానీ అహంకారము కానీ ఉండకూడదు. ఎవరు ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలు కాదు. కాబట్టి సత్ప్రవర్తనతో జీవించాలని, మంచి హృదయముతో జీవించాలని, ఒకరికి ఒకరికి సహాయం చేసుకోవాలని, దేవుణ్ణి గౌరవిస్తూ ప్రేమిస్తూ, అలాగే మరి మన యొక్క పెద్దలను కూడా గౌరవించాలని, అధికారులను కూడా గౌరవించాలని మరి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒకప్పుడు అవిధేయులుగా జీవించాం. కొట్లాటలతో, పగతో, అసూయతో మనం జీవించాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రేమ, ఓర్పు, సహనము కలిగి జీవించాలి. ఒకప్పుడు మనం ఈ లోకములో బలహీనులుగా జీవించాం. రకరకాల వాంఛలకు మనం గురి అయిపోయాం. కానీ ఇప్పుడు మనం వాటన్నిటి నుండి విడుదల పొందుకుని దేవుని బిడ్డలుగా జీవించాలి అని ఆ యొక్క పౌలు గారు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు మరి తీతు ద్వారా ఆ ప్రజలకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మనం పాపాత్ములమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ, దేవునికి విధేయులుగా జీవించినప్పటికీ, పాపపు స్వభావము కలిగి ఉన్నప్పటికీ దేవుడు మనందరినీ కూడా కరుణించాడు. దేవుడు మనందరినీ కూడా దీవించాడు. కారణం ఏమిటంటే, మనం చేసినటువంటి పాపాలను గుర్తుపెట్టుకుంటే ఎవ్వరము కూడా దేవుని దీవెనలకు పాత్రులము కాదు. కానీ ఆయన యొక్క మంచితనము ద్వారా, ఆయన కృపావరము ద్వారా మనందరి పాపములు క్షమించి, మనందరినీ కూడా దీవించి, మనందరిలో పవిత్రాత్మను ఉంచి, జ్ఞానస్థానము ద్వారా మనందరినీ తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. కాబట్టి పవిత్రాత్మను పొందుకున్నటువంటి మీరు పవిత్రంగా జీవించాలని, పరిశుద్ధాత్మ యొక్క
ఆజ్ఞల ప్రకారము మరి విశ్వాస యాత్రలో ప్రయాణము చేయాలని పునీత పౌలు గారు తీతు ద్వారా తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటి రాసిన మరి వాక్యము, మీరు దేవునికిని అధికారులకు విధేయులై ఉండాలి, మంచి కార్యాలు చేయటంలో ఎప్పుడు అలసిపోకూడదు, ఎప్పుడు వాళ్ళకి సహాయకులుగా ఉండాలి అని మరి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మనకి ఈ లక్షణాలు ఉన్నాయా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనకు అప్పగించబడినటువంటి అధికారుల పట్ల గౌరవం కలిగి ఉన్నామా? యాజకుల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నామా? వాక్యాన్ని వింటున్నామా? ఆ వాక్యానుసారం జీవిస్తున్నామా? మనలో ఇంకా చెడు ప్రవర్తనే ఉందా? మనలో ఇంకా పాత స్వభావమే ఉందా? లేక నూతన స్వభావంలో మనం జీవించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోమని పౌలు గారు ఈ వాక్యాన్ని మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ స్థితిలో ఉన్నామో అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలాగే ఈనాటి సువిశేష పట్టణం లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనము ద్వారా దేవుడు కృతజ్ఞత కలిగి జీవించాలని తెలియచేస్తూ ఉన్నాడు. 103వ కీర్తనలో 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు చేసిన మేలులను దేనిని మరువకుము అని. అవును ప్రియ సహోదరులారా, ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. ఈరోజు ఆయుధారోగ్యాలతో ఉన్నామంటే ఆయన కృప ద్వారానే. ఈరోజు మన కళ్ళ ముందే మన బిడ్డలు ఓలీవు పిలకల వలె మరి పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నారు, మంచి బంగారు భవిష్యత్తులో స్థిరపడ్డారు అంటే దేవుని కృప ద్వారా మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా కృతజ్ఞత కలిగి జీవించాలని, కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టమని, వాళ్ళని ఇంకా సమృద్ధిగా దీవిస్తాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒకానొక రోజున 10 మంది కుష్టి రోగులు, దావీదు కుమారా యేసు ప్రభు మమ్ము కరుణింపుము, మాలో ఉన్నటువంటి ఈ కుష్ఠత్వాన్ని తొలగించు అని ప్రాధేయపడగా, అల్లంత దూరంలో నుంటూ గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేయగా, ఆ గొప్ప దేవుని వేడుకోగా ఆ ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనిపించండి అని. ప్రియ సహోదరులారా, ఆ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి యాజకులకు కనిపించగానే యాజకుల యొక్క ఆశీర్వాదము ద్వారా ఆ 10 మంది స్వస్థత పొందుకున్నారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మార్గమధ్యములోనే వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నట్లు వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, 10 మందిలో 10 మందిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత 10 మందిలో ఒక్కడు మాత్రమే స్వస్థత పొందుకున్నాను అని గుర్తించగలిగాడు. ఆ స్వస్థత కేవలం దేవుని ద్వారానే వచ్చిందని దేవుని ఎలుగెత్తి స్తుతించి తిరిగి వచ్చి ఆ ప్రభు పాదాల మీద పడి, అయ్యా నన్ను తాకి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు అని కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలుకుతున్నటువంటి వాక్యము, అయ్యా మీరందరూ 10 మంది కలిసి వచ్చారు కదా, నీ ఒక్కడివే తిరిగి వచ్చావు, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, 10 మంది స్వస్థత కోసం వచ్చారు, ప్రార్థించారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, తిరిగి వెళ్ళిపోయి స్వస్థత పొందుకున్న తర్వాత దేవుణ్ణే మర్చిపోయారు. ఆ గొప్ప కార్యాలు చేసిన ప్రభువునే మర్చిపోయారు. ప్రతిరోజు మనందరి యొక్క విశ్వాస జీవితంలో కూడా జరిగేది ఇదే. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థనలకు వస్తాం, సమస్యలు వచ్చినప్పుడు గుడికి వస్తాం, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుని వైపు చూస్తాం, అడుగుతాం, మొరపెట్టుకుంటాం, ఏడ్చుకుంటాం. దేవుడు మన పాపములను క్షమించి ఆయన మంచి మనసుతో మనందరినీ దీవిస్తూ ఉంటాడు. రోజు రోజుకి మనందరినీ అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవుణ్ణే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ సమస్యలు వచ్చేంత వరకు దేవుని దగ్గరికి రాకుండా మానేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు, కృతజ్ఞత కలిగిన బిడ్డలంటే నాకు ఇష్టం. ఆ తిరిగి వచ్చినటువంటి ఆ వ్యక్తితో
ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇక సమాధానంతో నీ వెళ్ళు, సంతోషంతో నీవు వెళ్ళు. ఈ వ్యాధి ఎప్పుడు కూడా నీ జీవితంలోనికి మళ్ళీ తిరిగి రాదు అని ఆశీర్వదించి పంపెను. ప్రియ సహోదరులారా, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవునికి స్తోత్రాలు తెలియచేస్తే, దేవుని సన్నిధికి వెళ్ళి మరి కృతజ్ఞతలు తెలియచేస్తే ఏం జరుగుతుందంటే, దేవుడు మనల్ని సమాధానముతో ఆశీర్వదిస్తాడు. ఆ వ్యాధులు, ఆ బాధలు మళ్ళీ రాకుండా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఇది దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రాధేయపడి కృతజ్ఞతలు తెలియచేయటం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మనం మర్చిపోకుండా అలాంటి మంచి మనస్సును కలిగి ఉండే మహాకృపను దయచేయమని ఈరోజు ఆ దేవుని వేడుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మిమ్మే ప్రేమించాలి, మాపై నియమించబడినటువంటి అధికారులను గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కొట్లాటలు కానీ గొడవలు కానీ రకరకాల పగలు పెంచుకోకూడదని, అందరం కలిసిమెలిసి సఖ్యతగా జీవించాలని మీరు పౌలు గారి ద్వారా బోధించినందుకు స్తోత్రం. సుశేష పట్టణం ద్వారా మేము పొందుకున్న ప్రతి మేలుకై మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని తెలియచేసినందుకు స్తోత్రం. ప్రభా, అనేక మేలులు పొందుకుంటున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. కానీ గుర్తించలేకపోతున్నాం, కృతజ్ఞత కలిగి మేము స్తుతించలేకపోతున్నాం. ప్రభా, మమ్ము క్షమించండి. ఈరోజైనా మా మనస్సులను మార్చి ప్రతిరోజు ఉదయం లేవగానే మేము స్తుతించి కృతజ్ఞతలు తెలియజేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారందరి ఉద్దేశాలు నెరవేర్చండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా పాపములను క్షమించండి, మా రోగములను తొలగించండి, మా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించండి, మమ్మందరినీ కూడా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించమని, సంతానం లేనటువంటి బిడ్డలను దీవించమని, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారందరినీ ఆశీర్వదించి వారికి తగిన న్యాయాన్ని సమకూర్చమని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న వారందరినీ, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి ప్రభువా. మరి ప్రత్యేకంగా మాకు అనేక విధాలుగా మా యొక్క పరిచర్యలో సహాయ సహకారం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, మరి ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, వృద్ధాప్యాయంలో ఉన్న వారిని స్వస్థపరచండి. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద ఎల్లప్పుడూ కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోని మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసి
తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం దయచేయును. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
ప్రార్థించునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపేతుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో.